ఇస్తే రహస్యం చూపిస్తామంటున్నారు. కానీ రహస్యం బయటపడితే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త అలజడి మొదలైంది. కానీ అది సాధారణ మార్పు కాదు, ఇది ఒక నిశ్శబ్ద ప్రమాదం. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఫోటోలు, వినోదం, స్నేహితులు. కానీ ఇప్పుడు అది నెమ్మదిగా డబ్బు సంపాదించే వేదికగా మారుతోంది. కొత్తగా వచ్చిన సబ్స్క్రిప్షన్ విధానం వల్ల కొందరు ప్రభావశీలులు, నటీమణులు తమ అభిమానుల నుండి నెలకు 300 నుండి 400 తీసుకుని రహస్య కంటెంట్ చూపిస్తున్నారు. అంటే డబ్బు చెల్లించిన వాళ్ళకే ప్రత్యేక వీడియోలు, చిత్రాలు. మొదట ఇది ప్రత్యేక అనుభవంలా అనిపించినా ఇప్పుడు ఇది పూర్తిగా వేరే దారిలోకి వెళ్తోంది. చాలామంది ఈ అవకాశాన్ని మంచిగా కాకుండా ఆకర్షణీయమైన, గోప్యమైన కంటెంట్ పేరుతో వాడుకుంటున్నారు. యువత ఆసక్తితో చెల్లించి చూస్తున్నారు, కానీ వారు తెలియకుండానే ఒక ఉచ్చులో పడుతున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ రహస్య కంటెంట్ నిజంగా రహస్యంగా ఉండదు. ఎందుకంటే కొందరు దీన్ని రికార్డ్ చేసి బయటకు పంపిస్తారు. ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత అది ఎవ్వరూ ఆపలేని స్థితికి చేరుకుంటుంది. ఇది కేవలం గోప్యత సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక్కసారి బయటకొచ్చిన విషయం జీవితాంతం ఇంటర్నెట్లో ఉండిపోతుంది. అది వ్యక్తిగత జీవితం, వృత్తి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విధానాల వల్ల కొందరికి మరింత గుర్తింపు వస్తోంది. అంటే విమర్శలు వచ్చినా అదే వారికి లాభంలా మారుతోంది. వివాదం వల్ల ఆసక్తి, ఆపై చెల్లింపులు పెరగడం, అది ఒక చక్రంలా మారింది. ప్రధానంగా యువతకు ఇది ఒక ప్రమాదకరమైన దారి. చిన్న ఆసక్తితో మొదలైన అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది. డబ్బు వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది, మనసు కూడా దారి తప్పుతుంది. ఇక్కడ మనం మనల్ని మనమే అడగాలి. మనమే ఈ మాధ్యమాన్ని వాడుతున్నామా, లేక ఇది మనల్ని వాడుకుంటుందా? చివరిగా ఒక మాట, తాత్కాలిక గుర్తింపు కోసం తీసుకున్న నిర్ణయాలు శాశ్వత సమస్యలుగా మారవచ్చు. అందుకే సృష్టించే వాళ్ళైనా, చూసేవాళ్ళైనా ఒక్కసారి ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. యువత భవిష్యత్తును బాగుపరుచుకునే విధంగా ఉండాలి, కానీ ఇలా అడ్డదారులు తొక్కుతూ బతుకులు ఊబిలో పడేసుకోకండి.